హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఏం లేదు ఫ్రెండ్స్, లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి వీలు అవ్వట్లేదు. ఎందుకంటే ఇంట్లో పని జరుగుతుందని చెప్పాను కదా. అంతా క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అవి ఇవి కొంచెం బాత్రూమ్స్ క్లీన్ చేసుకొని టైం అసలు ఉండట్లేదు ఫ్రెండ్స్ వచ్చేసి. అందుకని సరే ఇవాళన్నా వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసుకున్నాను. ఇవన్నీ మొత్తం నీట్గా స్టవ్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. బర్నర్లు అవి ఇవి ఇదిగోండి టీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే వచ్చేసి పాలు కాగేలోపు స్టవ్ ఖాళీ ఉందని చెప్పి టీ పెట్టేసుకుంటున్నా. పాలు పొంగి వచ్చినాయి, కట్టేసుకున్నాను. ఇదిగోండి టీ కూడా మరుగుతున్నది కదా. ఇప్పుడు వచ్చేసి పాలు పోసేసుకున్నాం. ఇవాళ అయితే వచ్చేసి కర్రీ కాకరకాయ చేద్దామని తీసానండి పక్కకి. ఇదైతే వచ్చేసి గోంగూర వెజిటేబుల్స్ ఇది ఒలుచుకుందామని పెట్టాను. ఇదిగోండి కాకరకాయలు కుక్కర్లో పెట్టేసుకున్నా. ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి. మొన్న మంగళవారం మార్కెట్ పెట్టారండి, అక్కడ తీసుకున్నాను. వెజిటేబుల్స్ వచ్చేసి దొండకాయలను, బీట్రూట్. ఇదిగోండి ఇవైతే వచ్చేసి అరటికాయ అండి. ఇవి వచ్చేసి బీరకాయలు 1/2 కిలో తీసుకున్నాను. ఇదిగోండి టొమాటోలు కూడా తీసుకున్నా. మాకు కిందే కాబట్టి వీక్లీ వన్స్ తీసుకుంటే ఫ్రెష్గా ఉంటే పాడైపోకుండా అని. చామదుంపలు వీటితో ఫ్రై చేస్తే చాలా బాగుందండి ఫ్రై అనేది. మళ్ళీ తీసుకున్నా. వచ్చేసి టొమాటోలు 1/2 కేజీ 15 రూపీస్, కేజీ 30 రూపీస్, 200 300 అట్లా అవుతాయండి వీక్లీ నాకు వచ్చేసి వెజిటేబుల్స్. వేడి వేడి మసాలా టీ రెడీ అయిపోయింది. ఇదిగోండి స్టవ్ ఖాళీ అయిపోయిందని చెప్పేసి రసం పెట్టేసుకుంటున్నాను. చలికాలం కాబట్టి కొంచెం మిరియాల చారు తాగితే బాగుంటుంది కదా. టొమాటో రసం అవి వేసి మిరియాలు వేసి పెడితే బాగుంటుంది. టొమాటో చారు వేడి వేడి అన్నంలో వేసుకొని అట్లానే 2 అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఇదిగోండి వచ్చేసి రసం పోపు అనేది వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం పసుపు, కారం, అట్లానే ఒక టొమాటో చింతపండు కూడా వేసేసుకుందాము. టొమాటో ఇట్లా వేసే కంటే పేస్ట్ చేసి మిక్సీ పట్టేసేస్తే ఇంకా ప్యూరీ అనేది వేస్తాం కాబట్టి కొంచెం చిక్కగాను చాలా బాగుంటుంది టొమాటో సూప్ లాగా. ఉప్పు, అట్లానే రసం పౌడరు, ఒక చిన్న రెమ్మ చింతపండు కూడా వేసేసుకుందాం. ఇందులో బెల్లం ఉంటే బెల్లం, షుగర్ ఉంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ కంటే బెల్లమే చాలా టేస్టీగా ఉంటుంది. మా బెల్లం అయితే మరీ గట్టిగా ఉందండి, తురమడానికి రావట్లేదని ఇంకా నేనైతే ఇది వేసేసుకున్నాను షుగరు. అట్లానే టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని మరిగించుకుంటే టొమాటో రసం రెడీ అయిపోతుంది. ఈలోపు కుక్కర్ వచ్చిందేమో చూసి కాకరకాయలు తీసుకుందాం. ఇదిగోండి కాకరకాయలు ఉడికిపోయి కొంచెం చల్లటి నీళ్ళు పోస్తే వేడి తగ్గిపోయి మనం ఇందులో ఉప్పు, కారం, జీలకర్ర పెట్టుకొని కూర రెడీ చేసుకుంటాం. ఇదిగోండి ఇట్లా కాకరకాయలు అనేవి మనము ఘాట్లు పెట్టేసుకొని ఇందులో మసాలా అనేది పెట్టేసుకుందాము. మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదిగోండి రసం కూడా మరుగుతున్నది. జీలకర్ర వేసుకొని ఫస్ట్ పచ్చాగా దంచేసుకుందాము. స్పూన్ కారమను, 1/2 స్పూన్ ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి మసాలా అనేది అందులో పెట్టేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే ఇందులో వెల్లుల్లిపాయి అట్లానే పుట్నాలు కూడా వేసుకొని కొంచెం అది మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి. కొంచెం వాటర్ వేసి పచ్చాగా పట్టి అదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ కారం అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి మొత్తం మసాలా పెట్టేసుకొని ఇట్లా మూత పెట్టేసుకుంటున్నాను. నూనె వేసేసుకొని ఇదిగోండి కూరను రసం అయిపోయింది కదా. ఇంకా రైస్ అనేది పెట్టేసుకుంటున్నా. మాకైతే దీంతో 3 గ్లాసులు పెడితే సరిపోతుందండి. ఈవినింగ్ కూడా ఉంటుంది, చపాతీ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈవినింగ్ సపరేట్ రైస్ అనేది ఏం పెట్టాను నేను.
రైస్ అనేది కడిగి పెట్టేసుకున్నాను. కుక్కర్ అనేది ఆన్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి, ఇదైతే వచ్చేసి వెన్నపూస అండి. ఇంట్లో నెయ్యి అనేది అయిపోయింది, ఇంకా కాచుకుందాము ఇవాళ అని చెప్పేసి బయటికి తీసాను. ఇంకా ఈ గిన్నెలో వేసి కాచేసుకుంటున్నా. ఇదిగోండి వచ్చేసి గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇది ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకి మధ్యాహ్నం లోపైన అయిపోతుందండి. నెయ్యి అనేది బయట కొనుక్కోకుండా ప్యూర్ ఇంట్లోనే హోమ్ మేడ్ వెన్నపూస, హోమ్ మేడ్ గీ రెడీ చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు నేను ఇంట్లోనే అన్ని హోమ్ మేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా అండి. బయట కొనను, ఇక తప్పదు అనుకుంటేనే బయట కొంటాను. ఇవి వచ్చేసి తెల్ల గులాబీ చెట్టు అండి. అక్కడేమో మనకి పెద్ద పెద్ద పూలు చూపిస్తాయి. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న తెల్ల గులాబీలు వచ్చినాయో. ఇంకా చూస్తున్నారా, అసలు దీనికైతే రానే లేదండి. ఇది గులాబీ మీకు అప్పుడు నేను గుత్తులు గుత్తులు చూపించానా, 2 మొగ్గలు. అవి ఆ మొగ్గలే విచ్చినాయి కానీ అసలు ఏవి ఇవైతే రానే లేదు పూలు. మళ్ళీ ఈ చెట్టుకు కూడా అంతే. చూస్తున్నారా, ఇది కూడా గులాబీ చెట్టు. ఎప్పుడు వస్తాయో ఏమో కానీ